అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ వెంచర్లో మనం చూసుకున్నట్లయితే కనుక చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక 2 ప్లాట్లు అయితే తీసుకోవడం జరిగింది. వీధి పేరు కూడా వీళ్ళ పేరు పెట్టడమే జరిగింది. అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు 2 విధాలుగా అయితే ఉపయోగపడబోతుంది. ఒకటి ఎవరైనా హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళకి యూస్ అవుతుంది. అండ్ అట్లాగే స్థలాలు తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హౌస్ మొత్తం అంతా కూడా చూపించి ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ చెప్తాను. ప్రైస్ ఎంత టోటల్ మొత్తం అన్నీ కూడా. అండ్ అట్లాగే ఈ స్థలం గురించి కూడా చెప్తాను. ఎన్ని ప్లాట్లు ఇంకా అవైలబుల్గా అయితే ఉన్నాయి, ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఇలా అన్నీ కూడా కవర్ చేస్తాను. డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఎక్కడా ఆపకుండా పూర్తి వరకు చూడండి. అన్నీ కూడా వీడియోలో చెప్తాను క్లియర్గానే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీరాబాయి విల్లాస్ ప్రాజెక్ట్ ఇది వచ్చేసరికి విశాఖపట్నం సబ్బవరంలో అయితే ఉంటుంది. దగ్గరలో మనకి లా యూనివర్సిటీ, మెరైన్ యూనివర్సిటీ అండ్ అట్లాగే పెట్రోలియం ఎనర్జీ యూనివర్సిటీ ఇలా అన్నిటికీ యూనివర్సిటీలకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది టోటల్గా ఇలా మొత్తం అంతా కూడా 50 ఎకర్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి టోటల్గా 500 ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఆ 500 ప్లాట్స్లోనే ఇలా కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, కొన్ని విల్లాస్ కానీ, కొన్ని అపార్ట్మెంట్స్ కానీ కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా సేల్ అయిపోయి ప్లాట్స్ అనేవి ఇంకొక 15 ప్లాట్లు మాత్రమే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే మనకి ఓపెన్ ప్లాట్లు కావాలంటే ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తారు. లేదు అనుకున్నట్లయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసేస్తూ ఉంటారు. మీకు ఓపెన్ ప్లాట్లు కావాలి అనుకున్నట్లయితే కనుక ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తున్నాను, సరిగ్గా ఒకసారి వినండి. మీరాబాయి విల్లాస్ ప్రాజెక్ట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 150 స్క్వేర్ యార్డ్స్లో, 167 స్క్వేర్ యార్డ్స్లో, 183 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్లో ఏంటంటే ప్లాట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒక 15 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అన్నీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లోనే ఉన్నాయి ఈ సైజుల్లోని. అండ్ ఈ వెంచర్లో మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్ రోడ్లు అన్నీ కూడా 40 ఫీట్ అండ్ 60 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసరికి VMRDA అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లేఅవుట్ వచ్చేసరికి టోటల్ మొత్తం VMRDA అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. అండ్ AP RERA అప్రూవ్డ్ కూడానే విల్లా ప్రాజెక్ట్ ఇది. అండ్ ప్రతి ప్లాట్కి వీళ్ళు ఇలా ట్యాప్ పాయింట్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసారు. వాటర్ కనెక్టివిటీ అయితే ఉంది దీనికి. అండ్ అట్లాగే డ్రైనేజ్ లైన్ కూడా ఉంటాయి. మొత్తం అన్నిటికి కూడా డ్రైనేజ్ లైన్స్ అయితే ఉంటాయి. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనకి అండర్ గ్రౌండ్ అయితే ఉంటుంది. నార్మల్ పైన ఎక్కడ కూడా మనకి స్తంభాలు అట్లాంటివి అయితే ఉండవు. టోటల్ కంప్లీట్ అంతా కూడా అండర్ గ్రౌండ్ మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అయితే ఉంటుంది దీనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వెంచర్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక 2 పార్క్స్ అయితే రావడం జరుగుతుంది. పార్క్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఫంక్షన్ హాల్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, క్లబ్ హౌస్ కూడా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో ఎమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను స్లోగానే. ఒకసారి హౌస్ కూడా చూపిస్తున్నాను, చూసుకోండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది. నార్త్ సైడ్ కూడా ప్లేస్ అయితే వదిలేస్తారు వీళ్ళు. అండ్ అట్లాగే నేను మీకు అండర్ గ్రౌండ్ మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ ఉంటుందని చెప్పాను చూసారు కదా, అదిగోండి పాయింట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది. కంప్లీట్ మొత్తం అంతా కూడా అండర్ గ్రౌండ్ కనెక్షన్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది జస్ట్ మోడల్ చూపిస్తున్నాను మీకు. అంటే వీళ్ళు చేసింది మీకు చెప్పాను కదా, వీళ్ళు స్థలాలు కావాలంటే స్థలాలు, లేదంటే హౌస్ అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేస్తారని చెప్పాను కదా. సో జస్ట్ మోడల్ చూసుకోండి. ఈ హౌస్ అయితే సేల్ అయిపోయింది, మొన్నే సేల్ అయిపోయింది. 30x50 కొలతలతో అయితే ఉంటుంది. 167 గజాలు వస్తుంది. సేల్ చేసేసారు. ఇది ఒక 47 lakhsకి అయితే సేల్ చేస్తారు. కాకపోతే నేను జస్ట్ మోడల్ చూపిస్తున్నాను. ఇంకొకటి కూడా ఉంది, ఇది కాదు ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి. ఒక్క నిమిషం చూపిస్తున్నాను చూసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది 2 BHK 150 గజాలు. ఇది 45 lakhs చెప్తున్నారు. ఇది తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. ప్రస్తుతానికి మనకి ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది. ఇందాక మనం చూసాం కదా 167 గజాల బిల్డింగు, అదైతే సేల్ అయిపోయింది. కాకపోతే ఇదైనా అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ అయినా రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి జస్ట్ మోడల్ చూసుకోండి అంతే. సో 45 lakhsకి మనకి నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడవచ్చు. 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు సేమ్ ఎట్లానే ఉంటుంది. అది కూడా జస్ట్ మోడల్ చూపిస్తున్నాను మీకు అంతే. ఈ విధంగా అయితే ఉంటుంది. సేమ్ అది ఇది కూడా సిమిలరే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అందుకే జస్ట్ ఈ మోడల్ చూపిస్తున్నాను నేను మీకు. సో మీకు స్థలాలు కావాలంటే స్థలాలు తీసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చామంటే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారు. కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేయాలి అనుకున్నట్లయితే కనుక 45 lakhs అయితే చెప్తున్నారు. 150 గజాలు కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. అండ్ 167 గజాలు అన్నట్లయితే మీకు 47 lakhs అయితే అవుతుంది. అండ్ డూప్లెక్స్ కూడా చేస్తున్నారు. ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ కట్టాలి 4 BHK అనుకున్నట్లయితే కనుక 80 lakhs అయితే చెప్తున్నారు. నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అట్లాగే కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ కూడా పెడతాను. ఏం డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి.
అండ్ మీరు స్థలాల పరంగా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక గజం వచ్చేసరికి 15,000 అయితే చెప్తున్నారు. నేను చెప్పిన ఈ ప్లాట్స్ అంటే 150 గజాలు కానీ 167 గజాలు కానీ 183 200 గజాల్లో మీరు సైట్లు తీసుకుందాం అనుకున్నట్లయితే ఒక గజం ధర వచ్చేసరికి 15,000 అయితే చెప్తున్నారు. ఈ అమౌంట్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు, మాట్లాడవచ్చు కూడా. అండ్ ఇన్ కేస్ మన ఛానల్ తరపున మీరు ఏదైనా తీసుకున్నట్లయితే హౌస్ కానీ లేదంటే ప్లాట్స్ కానీ ఏదైనా తీసుకున్నట్లయితే కనుక 5 గ్రామ్స్ గోల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ తరపున మీరు వెళ్ళినట్లయితే కనుక. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది మీరు హౌస్ మోడల్ చూసుకోండి, మోడల్ చూపిస్తున్నాను మొత్తం అంతా కూడా, అండ్ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను వీడియోలో. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి. అండ్ వీళ్ళు ప్రీవియస్గా చాలా ప్రాజెక్ట్స్ అయితే చేశారు వీళ్ళు. అండ్ ఈ వెంచర్ గురించి మనం ఇంకా మాట్లాడుకున్నట్లయితే కనుక వీళ్ళు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వీటితో పాటు మనకి ఏంటంటే టోటల్ మొత్తం సీసీ క్యామ్స్ అయితే ఉంటాయి. 24/7 మనకి వెంచర్కి సెక్యూరిటీ కూడా ఉంటారు. అండ్ చుట్టూరు కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. అండ్ మీకు స్థలానికి లోన్ వస్తుంది. అండ్ అట్లాగే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హౌస్ తీసుకుందాం అనుకున్నా కూడా లోన్ అయితే మీకు వస్తుంది. ఒక 75% వరకు లోన్ వస్తుంది. స్థలం తీసుకున్నా కూడా ఇంచుమించు ఒక 10,000 వరకు మనకి లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. టోటల్ మొత్తం అంతా కూడా పక్కా వాస్తుతో అయితే ఉంటుంది. మొత్తం వెంచర్ కానీ హౌసెస్ కానీ అంతా కూడా మొత్తం వాస్తుతోనే ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ వెంచర్లో మనం చూసుకున్నట్లయితే కనుక చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక 2 ప్లాట్లు అయితే తీసుకోవడం జరిగింది. వీధి పేరు కూడా వీళ్ళ పేరు పెట్టడమే జరిగింది. అండ్ ఇంకా చాలా స్ట్రీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, స్ట్రీట్ నేమ్ బోర్డ్స్ కూడా ఇచ్చేసారు. ఆల్మోస్ట్ ఆల్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్లే, చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు అంతే. సో రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ ఇది. సో జస్ట్ ఒక 15 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. అండ్ దగ్గరలో మనం చూసుకున్నట్లయితే కనుక శీలానగర్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరే. అండ్ పెందుర్తి జంక్షన్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఇది. పదండి ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము. అండ్ రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా అనేది స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ డూప్లెక్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ స్టెప్స్ కూడా మనకి వీళ్ళు టైల్స్తో తీసుకున్నారు. అండ్ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. కన్స్ట్రక్షన్ కూడా బాగుంది, సింపుల్గా ఉంది. సో పీస్ఫుల్గా ఉండాలి అనే చోట తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మనం దగ్గరలో చూసుకున్నట్లయితే కనుక లా యూనివర్సిటీ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఒకసారి డోర్ తీసుకుని పైకి అయితే వెళ్దాము. జస్ట్ ఒక 15 ప్లాట్లు మాత్రమే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. గ్రౌండ్ వాటర్ బాగుంది. సో ప్రైస్ అయితే చెప్పాను కదా, 15,000 అయితే చెప్తున్నారు. గజం వచ్చేసరికి 15,000 చెప్తున్నారు, తగ్గిస్తారు కూడా. సో చుట్టూరు కూడా చూసుకోండి, ఒకసారి చూపిస్తున్నాను. అండ్ యూనివర్సిటీలు కూడా దగ్గర ఎదుకోండి. ఆ యూనివర్సిటీలు అన్నీ కూడా లా యూనివర్సిటీ, మెరైన్ యూనివర్సిటీ అండ్ అట్లాగే ఇండియన్ పెట్రోలియం ఎనర్జీ సెంట్రల్ యూనివర్సిటీ, ఇలా అన్నిటికీ చాలా దగ్గరలో అయితే ఉంది ఇది. సో ఎవరైనా కూడా సైట్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్నా కూడా తీసుకోవచ్చు. ఫ్యూచర్లో చాలా వరకు మంచి మంచి రేట్స్ అయితే వస్తాయి మనకి. సో సైట్స్ టైప్ కాదు, మాకు కన్స్ట్రక్షన్ కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి అయితే మీకు సేల్ చేస్తూ ఉంటారు. ఇది డూప్లెక్స్. ఇది నేను చెప్పాను కదా 4 BHK 80 lakhsకి అయితే సేల్ చేస్తున్నారు, 200 square yardsలో అది. అండ్ 45 lakhs నేను చెప్పాను చూసారా, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది అదిగోండి. సో 150 గజాలు 45 lakhs చెప్తున్నారు, తగ్గిస్తారు. ఆ హౌస్ కూడా ఉంది ప్రస్తుతానికి. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి.